అన్నమయ్య జిల్లా ములక్కాయలపల్లిలో సీఎం చంద్రబాబు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. మంచానికి పరిమితమైన సుమిత్రమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి పెన్షన్ అందజేశారు. గత కొన్ని నెలల క్రితం వెన్నెముకకు సంబంధించి చికిత్స చేయడంతో ఆమెకు 2 కాళ్లు పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు సుమిత్రమ్మ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆమెకు వచ్చే 5,000 పెన్షన్ను 15,000కు పెంచి ఇచ్చే విధంగా భర్తకు ఎలక్ట్రిక్ ఆటో అందజేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా పూర్తి చేయిస్తామని చెప్పడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుకి సుమిత్రమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. కిడ్నీ పేషెంట్, బెడ్ పేషెంట్, ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. సారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా ఇంట్లో ఎక్కడో నేను ఏదో పల్లెలో ఉంటే నా కోసం వచ్చి పింఛన్ ఇచ్చి నాకు భరోసా ఇచ్చి మీకు ఏం పర్వాలేదు మేము ఉన్నామని ఏ కష్టం వచ్చి మేము వాడుకుంటామని చెప్పి ఇల్లు బాగాలేదు సార్ అంటే ఇల్లు తయారు చేపిస్తామన్నారు. మా ఆయనకు కూడా చెయ్యి యాక్సిడెంట్ ఆపరేషన్ సార్ నడపలేదు, ఆటో నడుపుతా అన్నారు. ఆటో కూడా ఇప్పుడు బాగాలేదు, ఆటో కూడా చాలా రిపేర్లు వస్తున్నాయి సార్ అని చెప్తే మీకు ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తామని చెప్పినారు. వచ్చి చెప్పి భరోసా ఇచ్చేసి మాకు మంచి ధైర్యం చెప్పి బాగా ఆశీర్వాదించి బాగున్నామని చెప్పేసి పోయినారు. ఆయన సార్ ఎప్పటికీ చల్లగా పడతారు. మా కోసం వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటికి